అసలు ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు ఆ మాటలు? మేబీ ఆయన గుడ్డు విషయాన్ని మాత్రం మనం ఎంతవరకు సమర్థించదంటే చెప్తాడు శిశుమందిర్లోకి వెళ్ళి చూడండి, మీరు చదువుకునే పిల్లలు గుడ్డు తినకండి అని చెప్తారు. మీకు చురుగ్గా పనిచేయాలంటే మీరు ఎటువంటి సమస్యను ఇచ్చినా దాన్ని ఎడిదిప్పి అని చెప్పగలిగిన సామర్థ్యం ఉన్న ఆయన మరి దీన్ని ఆయన ఎందుకు కవర్ చేసుకోలేకపోతున్నారు? ఒకవేళ నిజంగానే మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ప్రక్రియ ఇది. సో ఇలాంటి వల్లనే మత ఘర్షణలు, ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్లనే ఎక్కువగా జరుగుతున్నాయని కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఈ మోటివ్ అనేది అవతల వాళ్ళని రెచ్చగొట్టడానికి అన్నట్టుగా ఉందా, నిజంగా దేవుడిని ప్రార్థించడానికి అన్నట్టు? ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీరు అందరూ గుళ్ళో కూర్చున్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి ఏ బైబిల్లో ఖురానో చదివితే లేకపోతే గట్టిగా అల్లాహు అక్బర్ నరిస్తే మీకు ఎలా అనిపిస్తుంది? సైలెంట్గా వాళ్ళని కొంచెం దాటేస్తూ రూడ్గా వెళ్ళినటువంటి బిహేవియర్ కనిపిస్తుంది. మహిళ కాబట్టి వచ్చి సేఫ్గా బయటకు వచ్చినట్టున్నారు. అదే నువ్వు నేను ఈ పని చేస్తుంటే కొంచెం ఇబ్బంది, వేరే రకంగా ఉండేది పరిస్థితి. దురంధర్ 2 అనేది ఎక్కువగా బీజేపీకి ఫేవర్ అని కూడా అంటున్నారు. ఖచ్చితంగా బీజేపీకి ఫర్, దాంట్లో ఎటువంటి డౌట్. ఆవిడెవరో చెప్తుంది, ప్రతి పేజీ మోడీ గారి దగ్గరికి వెళ్తుంది, ఆయన అప్రూవ్ చేస్తేనే తీస్తారు. ఇదే కాదు, కేరళ ఫైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కాశ్మీర్ ఫైల్స్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా బీజేపీకి ఫెచ్చింగ్. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. లేటెస్ట్గా మనందరికీ తెలిసిందే గరికపాటి గారు అన్నటువంటి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడైనా వైరల్గా మారుతూనే ఉన్నాయి. సో ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా మందిని కొంచెం హర్ట్ చేసే విధంగా ఉన్నాయి. మరి కొంతమంది దాన్ని సపోర్ట్ చేస్తున్నారు అండ్ వాళ్ళ టీం దాన్ని వక్రీకరించారు ఆయన మాటల్ని అని కూడా అంటున్నారు. అండ్ ఇదే కాకుండా మేజర్గా ఇప్పుడున్నటువంటి చర్చ ఏంటంటే, ఇప్పుడు మాధవీలత గారు కూడా సేమ్ టైం అక్కడ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో వేరే ఎవరైతే మహిళలు నమాజ్ టైంలో వెళ్ళి ఈవిడ దుర్గామాత పారాయణం చాలా గట్టిగా శృతించారన్న వీడియోస్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సో ఆ ఇష్యూ మీద మనతో పాటు మాట్లాడడానికి శేఖర్ భాష గారు ఉన్నారు. మాట్లాడదాం అన్న. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ గరికపాటి గారి విషయానికి వచ్చినట్లయితే ఆయన ప్రవచనాలు అందరం వింటూ ఉంటాం అండ్ చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు అండ్ కరెక్ట్ అని కూడా అంటూ ఉంటారు. లేటెస్ట్గా ఆయన మాట్లాడినటువంటి మాటలలో అసలు ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు ఆ మాటలు? అంటే అవి కంప్లీట్గా భోజనానికి వస్తున్నారా, లేకపోతే శోభనం గదితోటి పోల్చే విధంగా ఆయన చెప్పడం జరిగింది? అది పెద్ద విషయం కాదు. ఆయన వ్యాఖ్యానంలో ఆయన తీసుకున్న ఒక లిబర్టీగా చూస్తాం తప్ప శోభనం గురించి మనం పెద్ద మాట్లాడక్కర్లేదు. ఇక్కడ ఏంటంటే, పిల్లలు ఎవరైతే స్కూల్కి వచ్చి వాళ్ళు ఫ్రీ ఫుడ్ కానీ లేకపోతే గుడ్ కానీ ఇవి అందుకుంటున్నారు, అవి వద్దు, మీరు పాటికి మీరే క్యారేజీలు తెచ్చుకుంటే బాగుంటుంది అన్న టైప్లో చేసింది. నాకు మింగుడు పడల. ఆయన అంటే అభిమానం, ఆయన పెద్ద ఆయన విద్వత్తులో ఎంత మనం చాలా తక్కువనే అనుకుంటా నేను. అటువంటి పెద్ద మనిషి మరి దానికి ఆయన వ్యాఖ్యానం ఇస్తేనే బాగుంటుంది. ఆయన మాటల్ని మనం ఎందుకు సదుద్దేశంలో తీసుకోలేకపోతున్నాం అంటే, ఎంత ఆలోచించినా కూడా సరే, కొంతమందికి గుడ్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు, కొంతమంది వీగన్స్ ఉంటారు, క్యాస్ట్ పరంగా వాళ్ళ నమ్మకాల పరంగా కొంతమంది తినరు. ఇప్పుడు హిందువులు, ముస్లింలు అందరూ అన్ని రకాల వాళ్ళు వచ్చేది స్కూల్ అనేది అందరూ వచ్చే ప్లేసెస్. దాంట్లో మరి సపోజ్ నేను పోర్క్ పెడతాను అన్నాను అనుకో, అక్కడ ముస్లిమ్స్ హర్ట్ అవుతారు. అలాగే అసలు నాకు తెలిసి హిందువులు కూడా ఎవరు తినరు. తర్వాత సరే నువ్వు ఇష్టం ఉంటే తిను, పక్కనోడు తింటాడు అన్నా కూడా చాలా మంది ఇబ్బంది పడే సిచ్యువేషన్. ఎందుకు చెప్తానంటే, మనం చాలాసార్లు పక్కన వెజిటేరియన్స్ ఎవరన్నా ఉన్నప్పుడు చికెన్ తింటున్నప్పుడు మనం కొంచెం ఏమన్నా ఇబ్బందిగా ఉందిరా అని ఒక మనమే కనుక్కుంటా, లేకపోతే వాళ్ళు కూడా ఓకే నాకేం ప్రాబ్లం లేదంటారు. కానీ నేను చూసిన మా ఆఫీస్లో ఒకనొక టైంలో ఒక ఆవిడ పోర్క్ తెచ్చుకొని తింటుంది. ఓకే. మైక్రోవేవ్ ఓవెన్లో తీసుకెళ్ళి అది పెట్టి హీట్ చేసిన తర్వాత ఎవడు కూడా మళ్ళీ మైక్రోవేవ్ ఓవెన్ వారం రోజుల పాటు వాడలా. ఓకే. అంటే ఏమవుతుంది దాంట్లో అని మనం అనొచ్చు, కానీ ఒక తెలియని మనిషికి ఒక ఫీలింగ్ ఉంటుంది. అలా మేబీ ఆయన గుడ్డు విషయాన్ని మాత్రం మనం ఎంతవరకు సమర్థించవచ్చు అంటే, సరే గుడ్డులో న్యూట్రిషన్స్ ఫుడ్ ఉంటుందా ఉండదా అనేది పక్కన పెడితే, ఇప్పుడు చాలామంది బ్రాహ్మలు వెజిటేరియన్స్ వాళ్ళు చాలా చురుగ్గా మేధస్సు ఉండి పనిచేసేవాళ్ళు, వాళ్ళు ఎస్పెషల్లీ ఐపీఎస్లు, ఐఏఎస్లు, పెద్ద టాప్ ర్యాంకర్స్, వీళ్ళు ఎక్కువ మంది వీళ్ళే ఉంటారు, బ్రాహ్మలే ఉంటారు. సో ఏ పౌష్టికాహార లోపం అన్ని వాళ్ళు చెప్తున్నారు, మరి ఆ గుడ్డు లేకుండానే వాళ్ళు అంత గుడ్డుగా పెర్ఫామ్ చేస్తున్నప్పుడు దాని గురించి పెద్ద చర్చ అవసరం లేదు. కానీ నేను చదువుకుంటున్న కొన్ని స్కూల్స్లో ఉన్నప్పుడు మా టీచర్స్ కొంతమంది మాకు చెప్పేవాళ్ళు,
నేను చదువుకున్న చిన్నప్పుడు తెలుగు మీడియము శిశు మందిర్ అని చెప్పి శ్రీ సరస్వతి శిశు మందిర్ అని కొంచెం ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న స్కూల్. ఓకే. దాంట్లో మరి వాళ్ళని అలా ట్రైన్ చేస్తారా టీచర్స్ అని తెలియదు. వాళ్ళు ఎవరిని వద్దని చెప్పరు కానీ ఒకటైతే చెప్తారు, పిల్లల మనసులో ఒకటి ఇంజెక్ట్ చేస్తారు. ఏంటి అంటే, ఒరే గుడ్డు తిన్నావంటే నాలిక మందగిస్తుంది, బుర్ర చురుగ్గా పనిచేయదు అని చెప్పి మాకు అప్పుడు టీచర్లు చెప్పడం నేను గమనించాను. ఎవరైతే తీసుకొస్తారో అన్నం తినేటప్పుడు మేము అందరం లైన్లో కూర్చోబెడతారు ఇట్లా పిల్లలందరినీ. నాకు గుర్తు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ ఎవరైనా సరే అందరం లైన్లో కూర్చొని అన్నపూర్ణ అష్టకం అనేది ఉంటుంది. అన్నపూర్ణాదేవికి మనందరం కూడా ప్రేయర్ చేసి అప్పుడు మనం దీన్ని తినాలి అని చెప్పి మాకు అలా చేయించేవాళ్ళు. ఆ టైంలో ఎవరైనా సరే క్యారేజీల్లో గుడ్డు ఉంటే ఆయన చెప్పేవాళ్ళు. మా ధర్మారెడ్డి గారిని మా హెడ్ మాస్టర్, ఒరే గుడ్డు తెచ్చుకోకండి రా, గుడ్డు తింటే బుర్ర మందగిస్తుంది, చురుగ్గా ఉండదు, మొన్న తిన పావు లెక్క నిద్రపోతావు క్లాస్లో అని చెప్పేవాళ్ళు ఆయన. చాలా మందికి ఓకే చురుగ్గా ఉంటుంది అని చెప్పి అర్థం చేసుకునేవాళ్ళు, తెచ్చుకునేవాళ్ళు కాదు. కొంతమంది ఇళ్లలో మా సార్ చెప్పారన్నా కూడా వినేవాళ్ళు, మా పెట్టి పంపించేవాళ్ళు. తినాలరా, తినకపోతే ఎట్లరా అని చెప్పి పెట్టి పంపించేవాళ్ళు మా ఇంటి నుంచి కూడా. సో బట్ స్టిల్ అది నేను తప్పుగా భావించను. వాళ్ళ ఒక ఆదర్శం కావచ్చు, లేకపోతే మనకి హెల్త్ పరంగా బుర్ర చురుగ్గా ఉండడం అనేది ఉండవచ్చు. కానీ ఒక పాయింట్ ఏంటంటే, సరే గుడ్డు తీసేద్దాం, అందరికీ ఫ్రీ భోజనం పెడుతున్నప్పుడు మంచిదే కదా పిల్లలకి పెట్టడం. దీనివల్ల ఏమవుతుందంటే పేరెంట్స్కి కూడా చేసే పొద్దున్న తల్లి లేచి కష్టపడి అంత చేసే బదులు ఆవిడ ఆ ప్రెషస్ టైంని దేనికన్నా ఉపయోగిస్తే కొంచెం ప్రొడక్టివ్గా ఆవిడ డబ్బులు సంపాదించుకోవడం, కొంచెం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేడీస్ కూడా రావడం ఇది జరుగుతుంది కదా. సో వై నాట్? మనం అందరూ స్కూల్కి వచ్చే వాళ్ళు అందరూ కూలీలే ఉంటారనుకోవడం కూడా మన భ్రమ. అన్ని రకాల వాళ్ళు ఉంటారు. కాకపోతే నేను ఎక్కడ ఆయన్ని సమర్థించాలి అని అనుకుంటే మాత్రం మనం ఏ కోణంలో చూడొచ్చు అంటే, ఇది అన్ని రకాల వాళ్ళు ఉంటారు, అందులో వెజిటేరియన్స్ ఉంటారు, నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. బట్ వాళ్ళకి వీళ్ళు పక్కన కూర్చొని తింటున్నప్పుడు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలుగుతుంది అనే భావనతోటి ఆయన అలా చెప్పారా? గుడ్డు తీసుకురావడం ఏంటంటే, చదువుకునే వాడికి గుడ్డు పెట్టమని చెప్పడం ఏంటంటే, గాడిది గుడ్డు అని చెప్పన్నాడు. సో చదువుకునే వాళ్ళకి ఎస్పెషల్లీ అదే చెప్తారు. శిశు మందిర్లోకి వెళ్ళి చూడండి మీరు, చదువుకునే పిల్లలు గుడ్డు తినకండి అని చెప్తారు, మీకు చురుగ్గా పనిచేయాలంటే. అక్కడితో వదిలేస్తే కూడా చాలా వరకు సమర్థించవచ్చు. బట్ తర్వాత అనేది అసలు క్యారేజీలు ఎవరికి వాడు తెచ్చుకోండి అంటే అక్కడ ఏమవుతుంది, దాన్ని సమర్థించాలనుకో ఎంత డెప్త్కి వెళ్ళినా కూడా సరే ఏ భావంతో అనుంటాడు ఈయన, ఏమనుంటాడు ఈయన అని చెప్పి చాలా ఆలోచించాను నేను. అంటే మామూలుగా మనం అభిమానించేవాళ్ళు, పెద్ద విద్వాంసుడు, అన్ని తెలిసిన ఆయన ఇలా చెప్పాడంటే ఏదో ఉండే ఉంటుంది. ఎంత ఆలోచించినా నాకు అర్థం కావట్లేదు. ఏం లేదు అక్కడ. అక్కడ అందరికీ పిల్లలకి ఫుడ్ పెట్టడం అనేది మంచి విషయమే, పౌష్టికాహారం పెడితే మంచిదే. కానీ కొన్నిసార్లు బలిపడ్డాయో లేకపోతే ఇలా జరుగుతూనే ఉంటాయి. పడకుండా ఏముంటది అని కూడా కొంచెం కమెంట్ చేశారు కదా. అది నిజమే, చాలా చోట్ల అంటే పడతాయి, మరి పడితే ఏమవుతుంది అనే రేంజ్ లో ఆయన మాటలు ఉన్నాయి. అట్లా అని కాదు, పేరెంట్స్కి స్కూల్లో ఫుడ్ పెడతారు కదా అని చెప్పి పిల్లల్ని పంపించేవాళ్ళు కొంతమంది ఆఫర్డ్ చేయలేని వాళ్ళకి ఎలా ఉంటుందంటే, సర్లే పిల్లోడికి ఫుడ్ దొరుకుతుంది కదా ఫ్రీగా అనే ఒక కోణంలో ఉన్నవాళ్ళు. ఇవాళ రేపట్లో వాళ్ళ పర్సెంట్ బాగా తగ్గింది. బట్ అయినా కూడా వీళ్ళు ఏమనుకుంటారంటే, అక్కడ ఎలా వండుతారో ఏం చేస్తారో మనకు తెలియదు, మన క్యారేజ్ మనం పెడితే పోలా. జనరల్గా ఏ తల్లికైనా అలాగే ఉంటుంది. వాడు ఏం పెడతాడో ఏం పడుతుందో తెలియదు, చీప్గా వస్తుందని చెప్పి ఏదైనా తీసుకొచ్చి పెడతారేమో, వాళ్ళు వండేవాళ్ళు సరిగ్గా చూస్తారా, అందరికీ అంత ప్రేమ ఉంటుందా, తల్లికి ఉన్న ప్రేమ వాడికి ఉండాలని రూల్ ఏముంది, అందుకనే వద్దురా బాబు నేనే పెడతానని చెప్పి పంపిస్తే అది తల్లి ప్రేమ, మనం అర్థం చేసుకోవచ్చు. సో మేబీ ఆ ఫుడ్ నిజంగా అంత క్వాలిటీగా ఉండకపోతే ఆయన అన్న మాటల్లో కొంత మనం తీసుకోవచ్చు. ఎవరి క్యారేజ్ వాళ్ళకి పెట్టుకోవడం వల్ల ఈ వీడి ఫుడ్ రెస్పాన్సిబిలిటీ డైరెక్ట్గా తల్లిదండ్రులదే అవుతుంది తప్ప నువ్వు గవర్నమెంట్ని బ్లేమ్ చేయడానికి ఉండదు. అంటే చాలా మంది పిల్లలు అంటే ఇప్పుడు గ్రామీణ వాతావరణాలు అంటే గ్రామీణ పరిస్థితులు చూస్తే చాలా మంది ఫుడ్ దొరకని సిచ్యువేషన్స్ ఉంటాయి. బట్ ఇది ఎంతో కొంత హెల్ప్ అయ్యేది, అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, అదే చెప్తున్నా. బట్ కొంత ఆఫర్డ్ చేయగలిగిన వాళ్ళు పిల్లలకి మనమే క్యారేజ్ పెట్టుకుందాం అనే ఆలోచన ఉంటుంది వాళ్ళకి ఎక్కువగా. అలాంటి వాళ్ళకి మనం చెప్పాల్సిన పని కూడా లేదు, వాళ్ళే పెట్టి పంపించుకుంటారు. కానీ ఆయన చెప్పారు కదా అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు అయితే తీసేరు. బట్ ఆయన ద్వారానే నేను ఎంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు కదా, ఆయన బయటకు వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు ఒక మాట, నేను ఈ ఉద్దేశంతో అన్నాను అని చెప్తే
అయితే విషయం ఏంటంటే అక్కడ ఆయనకు సంబంధించినటువంటి టీం ఒక నోట్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే నేను మాట్లాడినటువంటి మాటలు 2 సందర్భాలలో దాన్ని మెర్జ్ చేసి ఇలా పోర్ట్రేట్ చేస్తున్నారు అన్నారు. కానీ అది చూస్తే అలా లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? అంటే ఆయన అవును. ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు మరి ఇంతవరకు? ఆయన రెస్పాండ్ అయితేనే కరెక్ట్గా ఉంటుంది. ఉమ్, ఆయన రెస్పాండ్ అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ అనుకుంటే ఆయన పెద్ద మనసుతోటి ఆయన క్షమాపణ చెప్పడం కూడా బాగుంటుంది. ఉమ్, తప్పేం లేదు. ఉమ్. అన్నిసార్లు అందరం అన్ని రైట్లే మాట్లాడు కొన్నిసార్లు ఏదో ఎంటర్టైన్ చేయాలి. ఆయన టైప్లో చెప్పండి. ఏ గ్రహస్థితి బాగాలేకో శని ఏ 7వ స్థానంలో 8వ స్థానంలో ఉండడం వల్ల అటువంటిది ఏమో దొరికిందో ఏమో మొత్తానికి. బట్ ఒకవేళ సరైన కారణం ఆయన చెప్పకపోతే ఆయన క్షమాపణ చెప్పడం కూడా తప్పులేదు. ఉమ్, వెల్కమ్ చేయొచ్చు మనం అందరం కూడాను. బట్ గుడ్ విషయం ఓకే, ఫుడ్ విషయం నాట్ ఓకే. ఓకే. నేను ఇంకోటి ఏంటంటే ఆయన చెప్పినటువంటి మాటలు కూడా చాలా మంది అక్కడ అంటే ప్రతిదీ చెప్పేటప్పుడు ఆడియన్స్ అంటే అక్కడ అంటే ఆడియన్స్ మన సినిమా లాంగ్వేజ్ లో ఆడియన్స్ అంటాం. బట్ అక్కడ కూర్చొని వినే వాళ్ళందరూ కూడా ప్రతి మాటలకి ఎంటర్టైన్ అవుతున్నారు. సో అలా ఎంటర్టైన్ అవుతారని చెప్పారు. అండ్ ఈయనకు అది ప్రతిదీ కామెడీగా ఆ వేలో వెళ్ళిపోతుందని కూడా అంటున్నారు. సో దీని మీద ఏం చెప్తారని? అది ఏదైనా సరే ఇప్పుడు ఇప్పుడు సడన్ గా నేను మాట్లాడుతూ ఏదో పెద్ద కాంట్రవర్షియల్ విషయం మాట్లాడేశాను అనుకో, నీకు ఆ క్షణంలో నువ్వు ఒక మెహర్బానీతోనే ఉంటావు. అరే ఫ్రెండ్లీగానో లేకపోతే ఏదో గెస్ట్ గా పిలిచాం కదా అని చెప్పి నవ్వేస్తావు. కానీ తర్వాత మెల్లగా తెలుస్తుంది. ఇప్పుడు ఆ రోజు శివాజీ సామాను అనే మాట వాడేశారు. వాడేసినప్పుడు అందరూ కూడా అందరూ కూడా ఊరికే అంటారు. అది సింక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మనం ఈ లోపల అదిగో ఆ రోజు పక్కన నువ్వు నవ్వావు కదా నీకు తప్పు అంటే ఆ సభా మర్యాద లేకపోతే గెస్ట్ సడన్ గా ఎవరు ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా దానికి, ఏంట్రా ఎంత మాట అనేసాడు అని ఒక సెకండ్ అనుకున్నా కూడా సర్లే అని చెప్పి కాస్త ఇదైపోతారు. ఎవరు కూడా స్టేజ్ మీద నిలదీసి మాట్లాడేవాళ్ళు ఎవరు ఉంటారు. అప్పుడు పర్టికులర్ సందర్భాన్ని బట్టి చలపతిరావు గారు అన్నారు, ఏమన్నారు ఆయన, శ్యామలా గారు అడిగిన దానికి అమ్మాయిలు పక్కన పడుకోవడానికి మనకి వస్తారన్నాడు ఆయన. అనేటప్పటికి అప్పుడు హి అన్నాడు. పెద్ద పెద్ద యాంకర్లు అందరూ ఉన్నారు. ఏంటంటే ఒక సభ మర్యాద ఒక సెకండ్ కొంచెం ఇది అనిపించిన ఏంటన్నా సర్లే అని చెప్పి ఎలా కవర్ చేద్దాం అన్నట్టుగా శృతిలో కలిపేస్తారు. డజంట్ మీన్ అక్కడ అందరూ కూడా యాక్సెప్ట్ చేశారని. నేనైతే ఖచ్చితంగా పిల్లలందరికీ కూడా గవర్నమెంట్ ఫుడ్ ప్రొవైడ్ చేయడం అనేది మంచి స్కీమ్, ఖచ్చితంగా ఉండాలి. ఒక యూనిఫార్మిటీ అనేది పిల్లలందరికీ వస్తుంది, అందరూ కలిసి సోషలైజ్ అవ్వడానికి పనికి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ ఫుడ్ అంతే క్వాలిటీతో మెయింటైన్ చేయడం అనేది వెరీ 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 ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అది. సో మంచి క్వాలిటీ ఫుడ్ ప్రతి పిల్లాడికి అందడం అనేది మనం గుళ్ళో దేవుడికి దండం పెట్టుకున్నంత పుణ్యం. ఓకే, అంతే. సో మరి ఆయన కామెంట్స్ మేబీ సారీ చెప్పేయడానికి వచ్చా లేకపోతే అసలు ఏంటి కావాలని చెప్పట్లేదా? ఏదైనా సరే ఆయన విశ్లేషణ, ఆయన తిమ్మిని బమ్మిని చేయగలడు, నందిని పందిని చేయగలడు. ఆయన అంత అద్భుతమైన అవధాని ఆయన. మీరు ఎటువంటి సమస్యను ఇచ్చినా దాన్ని ఎటు తిప్పి అని చెప్పగలిగిన సామర్థ్యం ఉన్న ఆయన మరి దీన్ని ఆయన ఎందుకు కవర్ చేసుకోలేకపోతున్నారు? ఒకవేళ నిజంగానే కవర్ చేసుకోవాలనుకుంటే ఆయనకన్నా బాగా ఎవరు కవర్ చేసుకోగలరు? ఏ రకంగా కూడా దొరకట్లేదేమో. సో అంటే మాట్లాడేది కరెక్ట్ అనుకోవచ్చు, చెక్మేట్ అనుకుంటా. బట్ స్టిల్ ఒకవేళ అలా ఇప్పుడు తప్పులు సహజం, మనిషి తప్పులు చేయడం సహజం. చేసినప్పుడు ఓపెన్ గా క్షమాపణ చెప్తే వాళ్ళకి ఇంకా గౌరవం పెరుగుతుంది తప్ప తగ్గదు. అంత పెద్ద వయసు ఉన్న మనిషిని మీరు అందరు నన్ను క్షమించండి అని అడిగినా కూడా మనకి కొంచెం ఇది అనిపిస్తుంది. కానీ బట్ ఆయనకి అది ఫెచ్చింగ్ గా ఉంటుంది. సో మొత్తం ఇదే నేను క్లారిటీ ఇస్తే కదా తప్పితే దీనికి మాట్లాడితే బాగుంటుంది అంతే. ఓకే, గ్రేట్. అయితే లేటెస్ట్ గా మనకు తెలుసు మాధవీలత గారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఒక మందిరంలో మహిళలు, ముస్లిం మహిళలు నమాజ్ ఆ టైంలో ఉన్నారు అక్కడ. అంటే అక్కడ వాళ్ళు ప్రేయర్ చేసుకుంటున్నటువంటి టైంలో ఇక్కడ ఏం వెళ్ళి దుర్గా పారాయణ చాలా గట్టిగా అరిచినటువంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి. సో అసలు ఏంటి అంటే చాలా మంది ఏంటంటే మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ప్రక్రియ ఇది. సో ఇలాంటి వల్లనే మత ఘర్షణలు, ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్లనే ఎక్కువగా జరుగుతున్నాయని కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం అవును అది అందరికి వాళ్ళకి ఒక్కరికే కట్టించింది కాదు కదా, అందరికీ ఉన్నది కానీ మరికొంతమంది చేస్తున్నారు. సో దీన్ని ఎలా చూస్తారు అసలు? మాధవీలత గారికి ఈ సిచ్యువేషన్ ఒకసారి ఆలోచించండి. మీరు గుడిలో ఏ వెంకటేశ్వర గుడికో శివాలయానికో వెళ్ళారు. అక్కడ ఎవడన్నా వచ్చి అల్లాహో అక్బర్ అని చెప్పి అరిచినప్పుడు మీకు ఎలా ఉంటుంది? నీకెలా ఉంటుంది? ఇబ్బంది అనిపిస్తుంది డెఫినెట్ గా. సింపుల్. వాళ్ళ ఫీలింగ్లు మనం అర్థం చేసుకోవాల్సిన పని లేదు. మనకి ఎలా అనిపిస్తుందో వాళ్ళకి ఎలాగే అనిపిస్తుంది. కాకపోతే పెద్ద మనసు ఉన్న వాళ్ళకి, బాగా పెద్ద మనసు ఉన్న వాళ్ళకి ఏంటంటే దర్గా అయినా దుర్గా అయినా అన్నీ ఒకటే. సో తప్పు లేదు, నువ్వు ఎలాగైనా ఇది చేసుకో. కానీ అక్కడ నీ మోటివ్ ఏంటి? నీ మోటివ్ అనేది అవతల వాళ్ళని రెచ్చగొట్టడానికి అన్నట్టుగా ఉందా, నిజంగా దేవుడిని ప్రార్థించడానికి అన్నట్టుంది? నువ్వు దుర్గామాత నిజంగా ప్రార్థించుకోవాలనుకుంటే ఇంకెక్కడ ప్లేస్ లేదా?
ఖచ్చితంగా చేయొచ్చు. అవును. కానీ అక్కడికే వెళ్ళి అక్కడ పారాయణం చేయడం వెనకాల రీజన్ ఏంటి ఆవిడే చెప్పాలి. మళ్ళీ అది కూడా మనసులో కాకుండా బయటికి స్తుతించింది ఆమె. అదే అదే బేసికలీ మనసులో స్థితిస్తే ఇప్పుడు న్యూస్ ఏమవుతుంది? నేను అదే అడుగుతున్నా. రేపు ఎవరన్నా సరే మహిళా స్వాతంత్రం ఎవడాపుతాడు, నేను బికినీ వేసుకొని గుడికి వెళ్తా అని చెప్పి ఒక ఆవిడ వస్తే మీకు ఎలా అభ్యంతరకరంగా ఉంటుందో, అలాగే ఎవరో అన్యమతస్థులు రావడంలో నేనే తప్పు పట్టను, వచ్చి దండం పెట్టుకోవచ్చు. అక్కడ కూర్చొని నువ్వు వేరే దేవుళ్ళని, నాకు అసలు వేరే దేవుడు అని చెప్పడమే కొంచెం ఇబ్బంది. దేవుడు అందరూ ఒకటే, డౌటే లేదు. కానీ ఇక్కడ చేస్తున్నది నువ్వు దేవుడికి చేసే పూజ కాదు, అవతల వాళ్ళని రెచ్చగొట్టే ప్రక్రియ. అది పూజ కాదు, అది విద్వేషాలని రెచ్చగొడుతున్నట్టుగా ఉంటుంది తప్ప వేరే ఇంకేం కాదు. సో మేబీ ఆవిడే చెప్పాలి సమాధానం. చెప్పింది ఆవిడేమన్నా? ఏం చెప్పలేదు ప్రస్తుతానికి. అది నేను అడుగుతాను. మీకు పరిచయం కదా? 3 రోజుల క్రితమే కలిసాను నేను ఆవిడ. సో ఏమిటి, ఏం చెప్పదలుచుకుంది ఆవిడ ఆ యాక్షన్ తోటి అనేది కొంతమంది దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారని అసలు? వాళ్ళకి ఇదే చెప్తా, ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీరు అందరూ గుళ్ళో కూర్చున్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి ఏ బైబిల్లో ఖురానో చదివితే, లేకపోతే గట్టిగా అల్లాహు అక్బర్ నడిస్తే మీకు ఎలా అనిపిస్తుంది? తప్పే లేదు. ఆయన దేవుడు ఈయన దేవుడు, ఆయన వేరు కాదు ఈయన వేరు కాదు, నా దృష్టిలో అందరూ ఒకటే. కానీ చాలా మంది సెంటిమెంట్స్ ఎలా ఉన్నాయంటే, లేదు మా దేవుడు వేరు, వీళ్ళ దేవుడు వేరు, మా దేవుడు మమ్మల్ని కాపాడతాడు, వీళ్ళ దేవుడు వీళ్ళని కాపాడతాడు. యేసుక్రీస్తు అటు సైడ్ దత్త తీసుకున్నాడు, ఏది అమెరికా బ్రిటన్ ఇవంతా కూడా ఆయన దత్త తీసుకున్నాడు. ఈ సౌదీ అరేబియా అండ్ పాకిస్తాన్ ఇదంతా కూడాను అల్లా దత్త తీసుకున్నాడు. సో ఇండియాలో మొత్తం మన విష్ణుమూర్తి శివుడు దత్త తీసుకున్నారు. ఇది నా టెరిటరీ, ఇది నీ టెరిటరీ వాళ్ళు అనుకుంటారా? దేవుడు అందరికీ దేవుడే కదా. అవును. సో ఈ భావన బాగా మెచ్యూర్డ్ పీపుల్కి ఉంటుంది. కానీ చాలా మందికి ఏముంటుందంటే మా దేవుడు మా దేవుడు మా దేవుడు అంతే, మీ దేవుడు మీ దేవుడు మా దేవుడు మా దేవుడు అలా అనుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అది అందరికీ తెలుసు. తెలిసినప్పుడు అందరూ ఒకటే అని చెప్పడం వేరు, రెచ్చగొట్టడం వేరు. సో ఈ కామెంట్స్ చూస్తే ఆబ్వియస్ గా రెచ్చగొట్టే విధంగానే కొంచెం అనిపిస్తూ ఉన్నాయి. అండ్ అక్కడ ఆవిడ వెళ్ళిన విధానం చూస్తే కూడా కంప్లీట్ గా వాళ్ళు అక్కడ కూర్చుంటే అసలు వాళ్ళని పట్టించుకోకుండా సైలెంట్ గా వాళ్ళని కొంచెం దాటేస్తూ రూడ్ గా వెళ్ళినటువంటి బిహేవియర్ కనిపిస్తా ఉన్నాం. మహిళ కాబట్టి కొంచెం సేఫ్ గా బయటకు వచ్చినట్టున్నారు. అదే నువ్వు నేను ఈ పని చేస్తుంటే కొంచెం ఇబ్బంది, వేరే రకంగా ఉండేది పరిస్థితి. అంతే. ఇలాంటివి నిజంగానే మత ఘర్షణలకు చాలా మంది అంటే ప్రోద్బలం చేసే విధంగా ఉంటాయి ఇలాంటి ఇన్సిడెంట్స్. వీటి వల్లనే మత ఘర్షణలు కూడా ఎక్కువగా అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయని అంటున్నాను. మత ఘర్షణలు అయితే అవో గానీ అంటే ఈ సిచ్యువేషన్ చేశారో వాళ్ళని 4 మాటలు అంటారు, అంతకు మించి ఒక వర్గం ఇంకో వర్గానికి వెళ్ళి కొట్టుకునేంత సీన్ అయితే ఉండదు. కానీ అది ఎవరైతే చేశారో వాళ్ళనే ఒక గ్రూపు అని రిప్రజెంట్ చేసుకుంటే అక్కడికి వెళ్తే అప్పుడు గ్రూపిజం మొదలవుతుంది. అంటే అక్కడి నుంచే స్టార్ట్ అయ్యేది అంటే అని అంటారు. అలా నాకు తెలిసి ఇప్పుడు ఆవిడ నేను ఫలానా పార్టీను, ఫలానా మతాన్నో, ఫలానా కులాన్నో రిప్రజెంట్ చేస్తున్నాను నేను చెప్పలేదు కాబట్టి వాళ్ళు కూడా అలా చూడరు. ఏదో ఒక దుందుడుకు చర్యగా వాళ్ళు భావిస్తారు తప్ప ఇదేది వాళ్ళ మతం మీద జరిగిన దాడిగా అయితే వాళ్ళు భావించరు. ఎవరు కావాలని ఇలా చేయడానికి వచ్చారు అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఇది మొత్తంగా ఇది ఏం చేస్తారు అంటే దీన్ని ఏ రకంగా చూస్తారు? నేను ఖచ్చితంగా మీరు కనుక్కుంటాను, కనుక్కొని మీకు అప్డేట్ చేస్తాను. షూర్. ఇంకోటి విషయం, లేకపోతే ఈ వీడియో కింద కామెంట్ లోనే పెడతాను నేను. ఓకే. అలవైకుంఠపురంలో అంటే పర్లా, అల్లా వైకుంఠపురంలో అంటేనే ప్రాబ్లం. ఓకే. మక్కాలో విష్ణుమూర్తి ఇలాంటివి ఏంటి అని ఒక ఆలోచింపజేస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ దేవుడు ఒక్కటే అనే భావన అందరిలో వచ్చిన రోజున మనం ఎక్కడికి వెళ్ళి ఏ దేవుడిని తలుచుకున్నా పర్లేదు. కానీ అప్పటి వరకు మనం చేసేది అవతల వాళ్ళని రెచ్చగొట్టకుండా ఉంటే ఒక ప్రశాంతత, పీస్ అనేది మన దేశంలోను ప్రపంచంలో అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఓకే. అది సో ఇప్పుడు దురంధర్ విషయానికి వచ్చినట్లయితే దురంధర్ ఆల్రెడీ రిలీజ్ అయింది, చాలా మంచి సక్సెస్ కూడా అయింది. అయితే ఇప్పుడు ఆ సినిమా మీద చాలా మంది లేటెస్ట్ గా హీరోయిన్ రమ్య ఉంది, ఆవిడ కూడా నెగిటివ్ కామెంట్ చేస్తే అసలు మీ డబ్బులు వేస్ట్, మీ టైం బొక్క, ఈ టైప్ ఆఫ్ లో ఆవిడ కామెంట్ చేయడం జరిగింది. కొంతమంది కూడా దురంధర్ 2 అనేది ఎక్కువగా బీజేపీకి ఫేవర్ అని కూడా అంటున్నారు. యాజ్ అ సినిమా ఆర్టిస్ట్ గా అండ్ లేకపోతే మీకు సినిమా లవర్ గా
ఏం చెప్తారండి అసలు? ఖచ్చితంగా బీజేపీకి ఫర్ దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఉందా? ఎందుకంటే అందులో మోడీ గారు చేసిన యాక్షన్ ని డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్న సీన్స్ కొన్ని ఉన్నాయి కదా. మోడీ గారిని మనకు చూపిస్తారు. 500 రూపాయల నోట్లు ఎందుకు బ్యాన్ చేశారు అనే రీజన్ అప్పట్లో మనకి ఎవరికి తెలియదు. సరే, తర్వాత రకరకాల కారణాలను కూడా ఎవరు కూడా బాహాటంగా ఇది అని చెప్పలేదు. బట్ ఆ సినిమా ద్వారా ఒకటి క్లియర్ కట్ గా ఎస్టాబ్లిష్ చేశారు. ఒకటేంటంటే మోడీ గారిని చూపించినప్పుడు అది సినిమాటిక్ లిబర్టీ అనడానికి లేదు. ఎందుకంటే ఖచ్చితంగా సెన్సార్ బోర్డు వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు. సో మోడీ గారికి అబ్జెక్షన్ లేకపోతే మాత్రమే ఆ సీన్ పెట్టగలరు తప్ప మోడీ గారికి కానీ లేకపోతే పిఎంఓ కానీ ఎటువంటి అబ్జెక్షన్ ఉన్నా వాళ్ళు ఓకే చెప్పకపోతే ఆ సీన్ అయితే ఖచ్చితంగా బయటికి రాదు. దే యాక్సెప్టెడ్ దట్. సో వాళ్ళకేంటి, ఓకే మనం చేసిన యాక్షన్స్ కి ఒక మంచి సపోర్ట్, ఖచ్చితంగా ఒక వ్యాలిడేషన్ మనం ఎందుకు చేసాం అనేది ప్రజలకి ఇవాళ అర్థం కావడానికి. అది నేను ఎందుకు చేశాను అని చెప్పి ఏదో ఒక మీటింగ్ లో చెప్తే పెద్ద బోదు. అదే దురంధర్ లాంటి ఒక ఎపిక్ సినిమా తీస్తే ప్రతి ఒక్కడికి రీచ్ అవుతుంది. అది నిజమా అబద్ధమా పక్కన పెట్టేస్తే, బట్ నమ్మేవాళ్ళు నమ్ముతారు. సినిమాటిక్ లిబర్టీ అనుకునే వాళ్ళు ఏ రకంగా అనుకున్నా కూడా ఇది క్లియర్ కట్ గా మోడీ గారు సపోర్ట్ చేశారనేది అర్థమవుతుంది. ఆవిడెవరో చెప్తుంది, ప్రతి పేజీ మోడీ గారి దగ్గరికి వెళ్తుంది, ఆయన అప్రూవ్ చేస్తేనే తీస్తాను. అంత ఉంటుందని నేను అనుకోను. కానీ ఆ పర్టికులర్ సీన్ లో మోడీ గారిని చూపించే ఆ టీవీలో చూపించే ఏదైతే ఉందో అది మాత్రం వాళ్ళ అప్రూవల్ లేకుండా అయితే రాదనుకుంటున్నాను. ఎందుకంటే ఒక పెద్ద కాజ్ ని దీనికి ఇంటిగ్రేట్ చేస్తున్నప్పుడు అది వాళ్ళు ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నట్టే. సో విచ్ ఇస్ గుడ్. ఖచ్చితంగా ఇటువంటి రీజన్ ఏదో ఉంటుంది, బట్ అది ఇదే అని చెప్పి మనకు తెలిసింది. ఇంకొకటి, ఆ టైంలో ఎలక్షన్స్ కూడా ఉండే. ఖచ్చితంగా ఆ ఎలక్షన్స్ లో డబ్బులు గట్టిగా పారుతూ ఉండే. ఆ టైంలో వీళ్ళందరూ కూడా 500 నోట్లు ఒరిజినల్ డూప్లికేట్ మనకు తెలియదు, జనాలకి పంచడానికి ఉన్నప్పుడు అవన్నీ కూడా చిత్తు కాగితాలు చేసేయడం వల్ల కూడా బీజేపీకి ఒక అడ్వాంటేజ్ ఖచ్చితంగా వచ్చి ఉంటుంది ఆ టైంలో. బట్ దట్ ఈస్ వాట్ ఎవర్, బీజేపీకి ఖచ్చితంగా ఇది ఫేవర్. అంటే ఈ మధ్యకాలంలో సర్జికల్ స్ట్రైక్ దగ్గర నుంచి అదే ఊరి సినిమా కావచ్చు, ఇవన్నీ కూడా ఇవి తీయడం వల్ల ఒక ప్రోత్సాహం ఏదో రకంగా లభిస్తోంది అన్నట్టుగానే అనిపిస్తుంది. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎక్కడో వాళ్ళేం ఫండింగ్ చేస్తారని నేను అనుకోను. బట్ ఎక్కడ కూడా సెన్సార్లో రిస్ట్రిక్షన్స్ ఇవేం పడట్లా. కొన్ని ఇది పడుతుంది అనుకునేవి కూడా సెన్సార్ రిస్ట్రిక్షన్స్ కూడా పడట్లా. కొన్ని షార్ట్స్ మీరు గమనిస్తే, సరే ఏ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు కానీ వైలెన్స్ కారణంగా ఇచ్చారు అనుకుంటా. కారణంగానే ఇచ్చారు. వైలెన్స్ కొన్ని గంట ఇటువంటివి కొన్ని జుగ్గు అటువంటి సీన్లు, దట్స్ ఓకే. సినిమాటిక్ లిబర్టీ అండ్ నిజంగానే మనుషులు అట్లాగే బిహేవ్ చేయొచ్చు. సో కొంతవరకు ఇచ్చారు. బట్ ఇదే కాదు, కేరళ ఫైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కాశ్మీర్ ఫైల్స్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా బీజేపీకి ఫెచ్చింగ్. ఎక్కడ కూడా బీజేపీ గవర్నమెంట్ చేసిన మంచి పని అన్నట్టుగానే చూపిస్తున్నారు. అంతకుముందు ఇటువంటి పరిస్థితి ఉండేది, వీళ్ళు వచ్చిన తర్వాత ఇవి మారుతోంది అనేదే ఇక్కడ చూపించడంలో ఉన్న ఒక ప్రధాన ఉద్దేశంగా కూడా అనిపిస్తుంది. అయితే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూసుకుంటే దురంధర్ ఓకే అంటే కొంచెం స్పెక్చువల్ గా అంటే న్యూట్రల్ గా అలా చూపించారు అని పక్కన పెడితే, లేటెస్ట్ గా వచ్చినటువంటి కేరళ స్టోరీస్ న్యూట్రల్ గా ఏం లేదు. దాంట్లో బీజేపీకి సపోర్ట్ గానే ఉంది తప్ప దాంట్లో ఎక్కడ కూడా బీజేపీ చేసిన ఒక తప్పు వాళ్ళు అక్కడ నాకు చూపించినట్లు లేదు. సో బట్ ఓన్లీ ప్లస్ చూపించారంట, అంటే వాళ్ళకి ఫేవర్ గా. ఆ స్టోరీకి ఎటు పోతే దానికి తగ్గట్టుగా, ఇప్పుడు అది ఒక ప్రభుత్వాన్ని వ్యాలిడేట్ చేసే సినిమా అయితే కాదు, ఒక స్పై ఆపరేషన్ ఎలా జరిగిందనే చూపించే సినిమా. సో దాంట్లో భాగంగా ఏమైతే చూపించాలో అదే చూపిస్తున్నారు. మేబీ దానివల్ల మనకి అదంతా కూడా పాజిటివ్ గానే కనిపించి ఉండొచ్చు. బట్ స్టిల్ ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ఇవి మనకి ఎక్కడ కనబడవు. కాబట్టి అవుట్ అండ్ అవుట్ బీజేపీ కోసం సపోర్ట్ గా తీసింది అయితే నేను చెప్పను, కానీ దీనివల్ల బీజేపీకి అయితే ఫెచ్చింగ్ వచ్చింది ఆబ్వియస్. సో అంటే ఈ సినిమాలని అంటే రాజకీయ నాయకులు కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు, అంటే ఐ మీన్ సపోర్ట్ చేస్తున్నారు అన్న కమెంట్స్ కూడా వినిపిస్తా ఉన్నాయి. అది అంటే ఇప్పుడు అంటే మనకు సపోర్ట్ గా తీస్తే మనం సపోర్ట్ చేద్దాం అలా. రాజకీయ సపోజ్ ఆ పార్టీ వాళ్ళే తీశారనుకోండి సినిమా, ఆ పార్టీ భావాలు ఉన్నవాడు తీసుండొచ్చు, లేకపోతే ఆ పర్టికులర్ పని నచ్చిన వాళ్ళు తీసుండొచ్చు. సో తీసినప్పుడు ఖచ్చితంగా దానికి సపోర్ట్ కన్నా తీసుకుంటారు వాళ్ళు. దాంట్లో ఏమి అభ్యంతరాలు ఏమి ఉండవు. ప్రస్తుతం విజయ్కి ఎదురవుతున్న అభ్యంతరాలు కాకుండా అప్పుడేంటి, గవర్నమెంట్ కి అగెనెస్ట్ గా తీస్తే ఎన్ని అడ్డంకులు ఉంటాయి మీరు గమనించండి. గవర్నమెంట్ కి ఫర్ గా తీస్తే అలా కేక్ లాగా బటర్ వాక్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది.
సో సమయానికి తగ్గు మాట్లాడి అని ఊరికే అనరు పెద్దవాళ్ళు. సో, ఏ టైంలో ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్కి తగ్గట్టుగా వెళ్ళిపోతే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకా వాళ్ళకి 2-3 పొగడ్తలు వేస్తే చూసావా ఆ టైంలో ఏం చేయలేకపోయారు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని మార్పులు వచ్చాయి. నిజమే కొన్ని మార్పులు వచ్చాయి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బీజేపీ వచ్చిన తర్వాత నిజంగానే కొన్ని పెద్ద పెద్ద సమస్యలు, అయోధ్య రామ మందిరం అయిందా, కాశ్మీర్ 370 ఆర్టికల్ ఇది చేశారా, పెద్ద పెద్ద విషయాలు చేశారు. ఇక పెండింగ్ వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ ఏంటది, పిఓకేని ఇండియాలో కలపడం. మరి అది ఎప్పుడు జరుగుతుందో చూడాలి, చూద్దాం. ఎక్స్పెక్ట్ చేస్తారన్నా మేబీ కలుస్తుంది. ఏమో మోడీ గారు లాక్డౌన్ అన్నప్పుడు నాకు ఒక ఇంత డౌట్, అది అక్కడ షిప్లు ఆగిపోవడం వల్ల, లేకపోతే ఇక్కడ పిఓకేని ఆక్యుపై చేయడానికి ఈయన ఏమన్నా రంగం సిద్ధం చేశారనే డౌట్ కూడా ఉంది నాకు. ఏం పెద్ద దాంట్లో వింతే లేదు, జరిగినా జరగచ్చు, గుర్రం ఎగరవచ్చు. ఏమో గుర్రం ఎగరవచ్చు. దురంధర్ మాత్రం కంప్లీట్ గా అంటే చాలా మంది మరి విమర్శిస్తున్నారు, వాళ్ళకి ఏం వాళ్ళని ఏమంటారు అంటే ఏం చెప్తారు? యూ షుడ్ వెన్ యూఆర్ ఇన్ ఇండియా, మనకి వాక్ స్వాతంత్రం ఉంది, వాళ్ళ అభిప్రాయం చెప్పే హక్కు వాళ్ళకు ఉంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించు, నువ్వు నమ్మక్కర్లా. వాడికి మనలాగా ఒక బుర్ర ఉంటుంది, వాడు విశ్లేషించుకొని వాడు పెట్టచ్చు, దాంట్లో నిజాలు చూడొచ్చు, మనం ఫ్యాక్ట్స్ చూడొచ్చు. ఓకే ఇది ఓకే అనుకుంటే ఓకే. ఇప్పుడు కొంతమంది విపరీతమైన వైలెన్స్ ఉంది, అంత వైలెన్స్ అవసరమా అంటున్నారు. ఆ ఫ్యాక్ట్తో నేను కూడా కొంత ఏకీభవిస్తాను నేను. కాకపోతే నేనేం చెప్తాను, ఇప్పుడు తల కోసి ఫుట్బాల్, ఆ తలతో ఫుట్బాల్ ఆడడం అనేది ఇప్పటిదాకా మనం ఎక్కడ చూడలే. కానీ మీరు భారతంలోకి వెళ్తే అర్జునుడు సైంధవుడిని బాణంతో లేపేస్తారు, తల తగ్గిపోతుంది. ఆ తల కింద పడకుండా, ఆ తల కింద పడిందంటే ఈయన తల పేలిపోద్ది శాపం ప్రకారం. దానికి ఏం చేయాలి, ఈ తల డైరెక్ట్ గా వాళ్ళ నాన్న చేతిలో పడాలి. ఎంత క్రూరం చూడండి, కొడుకు తలని తీసుకెళ్లి తండ్రి చేతుల్లో పడేట్టు ఫుట్బాల్ ఆడుతూ బాణాలతో టక్క 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 కొడుతూ తీసుకెళ్లి ఆయన తండ్రి చేతుల్లో పడేట్టు చేస్తాడు. కన్న కొడుకు సరే చంపేసావు, కానీ వేరే గతి లేదు అక్కడ, ఆయన చేతిలో పడితేనే నువ్వు బతుకు. అది మనకి పురాణాల ప్రకారం చెప్పేసుకుంటాం చక్కగా, దాన్ని దట్స్ ఓకే. ఇప్పుడు అదే తలను కోసి ఇలా టపా టపా ఆడితే వైలెన్స్ నేను కాదండి, కానీ బట్ అది కూడా అదేగా, దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి. సో కొన్ని మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి అంతే. అంటే నా ఉద్దేశం ఏంటంటే నిజంగానే కొంచెం వైలెన్స్ తగ్గించి ఉంటే పిల్లలు కూడా చూసుండేవాళ్ళు కదా, మంచి కథ కదా. ఇక్కడ ఏమీ అత్యాచారపు సీన్లు లేవు, అలాంటి పుచ్చుకు సీన్లు లేవు, అంతా చాలా డీసెంట్ గా వెళ్ళిపోయింది. ఒక్క వైలెన్స్ అనేది కొంచెం చేసి ఉంటే మేబీ నేనేమో అడుగుతానంటే ఆదిత్యధర్ గారికి ఆ వైలెన్స్ ని కట్ చేసి కొంచెం తగ్గించి ట్రిమ్ చేసి దానికి ఒక UBA సర్టిఫికేట్ తెచ్చి మళ్ళీ ఇంకోసారి రిలీజ్ చేస్తే పిల్లలు కూడా చూసే అవకాశం ఉంటుంది. ఓకే, మేబీ టీవీ ఛానల్స్కి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా అదే అలా చేస్తారేమో మేబీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తంగా శేఖర్ భాష గారు ఈ టాపిక్స్ మీద మాట్లాడడం జరిగింది. సో దీని మీద ఇన్ కేస్ మీకేమన్నా ఆయనతో ఏకీభవించినా లేకపోతే ఏమన్నా చెప్పాలనుకున్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ, మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ దిస్ ఇస్ శ్యామ్, సైనింగ్ ఆఫ్.